హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్ నేటితో ముగియనుంది. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి బుక్ ఫెయిర్ ప్రారంభించారు. నేటితో 10 రోజులు చేరుకుంది. ఈసారి 37వ బుక్ ఫెయిర్ కు మంచి ఆదరణ లభించింది. అన్ని పుస్తకాలు ఒకే చోట దొరుకుతుండటంతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సందర్శకులు తరలివచ్చారు. పుస్తకాల సందర్శనలో పాటు ప్రత్యేక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు 10 లక్షల మంది బుక్ ఫెయిర్ ను సందర్శించారని బుక్ ఫెయిర్ సొసైటీ నిర్వాహకులు చెప్పారు. టెక్నాలజీ పెరుగుతున్న ప్రస్తుతం సమయంలోనూ పుస్తకాలని ప్రజలు పట్టణం కట్టడంపై సొసైటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్ నేటితో ముగుస్తుంది. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి బుక్ ఫెయిర్ ప్రారంభించారు. నేటితో 10 రోజులు చేరుకుంది. ఈసారి 37వ బుక్ ఫెయిర్ కు మంచి ఆదరణ లభించింది. అన్ని పుస్తకాలు ఒకే చోట దొరుకుతుండటంతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సందర్శనలు తరలివచ్చారు. పుస్తకాల ప్రదర్శనతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు 10 లక్షల మంది బుక్ ఫెయిర్ ను సందర్శించారని బుక్ ఫెయిర్ సొసైటీ నిర్వాహకులు చెప్పారు. టెక్నాలజీ పెరుగుతున్న ప్రస్తుత సమయంలోనూ పుస్తకాలని ప్రజలు పట్టం కట్టడంపై సొసైటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్ నేటితో ముగుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ అనుష, హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 19న మొదలైన జాతీయ పుస్తక ప్రదర్శన ఈ రోజుతో ముగుస్తుంది. ఇక మరి కాసేపట్లో అంటే మరికొన్ని గంటలు మాత్రమే ఈ బుక్ ఫెయిర్ కొనసాగుతుంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 14 లక్షల మంది ఈ బుక్ ఫెయిర్ని సందర్శించారని బుక్ ఫెయిర్ సొసైటీ సభ్యులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సంబంధించిన బుక్కులన్నీ కూడా ఒకే చోట దొరుకుతుండడంతో అటు హైదరాబాద్ మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫెయిర్కి వచ్చి వాళ్ళకి నచ్చిన పుస్తకాలను కూడా కొనుక్కొని వెళ్ళారు. ఇక ఈసారి జరిగిన పుస్తక ప్రదర్శనకు ఎంతో ప్రత్యేకత ఉంది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ బుక్ ఫెయిర్ని ప్రారంభించడంతో ఈసారి మరింత ఆదరణ పెరిగింది. గతంలో సాధారణంగానే బుక్ ఫెయిర్ ప్రారంభమయ్యేది, కానీ ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుక్ ఫెయిర్ని ప్రారంభించారు. ఆ తర్వాత కొంత ప్రజాదరణ అనేది ఈసారి పెరిగింది. ఇక
37వ జాతీయ పుస్తక ప్రదర్శన మరెన్నో ప్రత్యేకతలతోటి ఈసారి సంతరించుకుంది. అదేవిధంగా ప్రతిసారి మనకు ఒకటే వేదిక ఉంటుంది పుస్తకాల ఆవిష్కరణకు కానీ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించడానికి. కానీ ఈసారి ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక వేదిక, అదేవిధంగా పుస్తకాల ఆవిష్కరణకు ఒక వేదిక, ఇలా 2 వేదికలను ఈసారి బుక్ ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసింది. ఇక గతంలో బుక్ ఫేర్ సొసైటీకి 10 లక్షల లోపే ఎక్కువగా సందర్శకులు వచ్చేవారు. కానీ ఈసారి 14 లక్షల వరకు కూడా పుస్తకాల సందర్శకులు వచ్చారు బుక్ ఫేర్ అని కూడా బుక్ ఫేర్ సొసైటీ సభ్యులు చెప్తున్నారు. ఇక 15 కోట్ల పైగానే, అంటే ఇంకా ఎగ్జాక్ట్గా అధికారిక లెక్కలు రాలేవు కానీ 15 కోట్ల పైగానే ఇప్పటివరకు మార్కెటింగ్ జరిగినట్టుగా కూడా మనకి అందుతున్న సమాచారం. ఇక సాహిత్యానికి సంబంధించి అదేవిధంగా నవలలకు సంబంధించి చిన్నపిల్లల కథలకు సంబంధించి ఇలా కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రతి ఒక్క పుస్తకాలన్నీ కూడా ఒకే దగ్గర దొరుకుతుండడంతో ఈసారి ఎక్కువ మంది పుస్తకాలు కొనుక్కునేందుకు ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చారు. ఇక ఈ రోజుతోటే ఈ బుక్ ఫేర్ అనేది ముగుస్తుంది. ఇక మరి కాసేపట్లోనే మంత్రులు జూపల్లి కృష్ణారావు కానీ అదేవిధంగా ఇతర ప్రముఖులు వచ్చి ఈ బుక్ ఫేర్ ముగింపు కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఇక ఈసారి బుక్ ఫేర్లో మనము రైట్ సైడ్లో కూడా చూసుకోవచ్చు. ప్రతిసారి బుక్ డొనేషన్ బాక్స్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ బుక్ డొనేషన్ బాక్స్లో ఉన్న బుక్లన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలకి లైబ్రరీలో కానీ అదేవిధంగా ఇతర ఎక్కడైతే పుస్తకాల అవసరం ఎక్కువ ఉందో అక్కడికి ఈ బుక్కులన్నింటినీ కూడా తరలిస్తారు. ఇక పుస్తకాల జాతరకి ఈ రోజుతోటి సెలవు పలకబోతుంది. ఇక పుస్తక ప్రేమికులందరూ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బుక్ ఫేర్కి వచ్చి పుస్తకాలను కొనుక్కున్నారు. అనుష. రైట్ విశాల్, థ్యాంక్ యూ.